think the apartment management, they lay down the road, I mean to say renovate. So they sent a notice saying that by 7:30 a.m. in the morning you should vacate. So everybody has taken their cars out. That's how the discipline. Otherwise the cars will be towed out. నమస్తే దోస్. వెండర్ అంటే ఎవరు అని అడిగారు. వెండర్ కాన్సెప్ట్ వీడియో ఉందా అని. వెండర్ అంటే ఏం లేదండి, నేను అమెరికా వచ్చాను చదవడానికో కూలి పనికో, F1 మీద H1 మీద. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు కాపాడు అక్క పేరు మీద బావ పేరు మీద గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చారనుకోండి, వాళ్ళ గ్రీన్ కార్డు పేరు మీద stupid.comలో ఓపెన్ చేస్తారు. లేదంటే చదవడానికి వచ్చి వెనక్కి కంపెనీలు పెట్టినా, కూలి పనికి వచ్చి వెనక్కి కంపెనీలు పెట్టినా ఓకే, హ్యాట్స్ ఆఫ్. ఫుల్ టైం జాబ్ వచ్చింది మెరిట్ మీద, ఫేకులు చేయకుండా అయిపోయింది. అప్పుడు ఏమవుద్దంటే ఇది ఇక్కడ ఉంటాడు కదా 10-15 ఏళ్ళకి ఒక్కలాగా ఇక్కడికి ఒక కార్డు మొక్క పడేస్తారు. ఆ కార్డు మొక్క పెట్టుకుని ఇంకా ఐటీ జాబులు రాలేక క్లయింట్ దగ్గర ఐటీ జాబులు చేయలేని బ్యాచ్ అంతా జాబ్ రిక్వైర్మెంట్లు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారు. లేదన్నా కూడా వాళ్ళు ఏం చేస్తారు, క్లయింట్ జాబులు పనిచేస్తూ ఫుల్ టైం జాబులు క్లయింట్ దగ్గర హైరింగ్ మేనేజర్ల కింద ఉంది, వాళ్ళే స్టార్ట్ కంపెనీలు పెట్టుకుని వాళ్ళ కంపెనీల ద్వారా లోపల తోసేస్తారు. అదో 10, 20, 40, 50, 65 కూడా నొక్కేస్తారు గంటకి. అన్నీ ఎంటర్ అంటారు. అంటే ఇంకా అర్థం అవ్వాలంటే, నేను అమ్మాయినండి, పేదరికంలో ఉన్నాను, నన్ను ఎత్తుకెళ్ళిపోయాడు ఎవడో. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి ముంబైలో అమ్మేస్తాడు. లేకపోతే అది సినిమా కానీ వచ్చి ముంబైలో రెడ్ లైట్ హైర్లో దొరికి. అలాగే ఉండదు కదా అది. 5-10 ఏళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చాక ఏం చేస్తుంది, అదో కంపెనీ ఓపెన్ చేస్తుంది. గల్లా పెట్టేది పెట్టుకుంది ముంబై శివ అన్న. 2 రోజు జాబ్ ఉందని అందరినీ మోసం చేసి తీసుకెళ్ళి ఆ రూమ్లో దింపేస్తుంది. తర్వాత దుబాయ్ వెళ్తుంది అన్నమాట. అలాగే వీళ్ళు అమెరికా వచ్చాక వీళ్ళు ఈ వెబ్సైట్ నుంచి బయటికి రాగానే అక్కడికి అడుమొక్క పడేస్తాడు అమెరికా వాడు. ఒక కుక్క ఎదవా, నువ్వు వెనక్కి వెళ్ళిన వజ్జీలు అమ్ముకోలు బస్ స్టాండ్లో ఇక్కడ ఏడవరా అని. ఈ ఎదవలు ఏం చేస్తారంటే ఫేక్ రెజ్యూమ్లు, ఫేక్ అబ్బాయిల అమ్మాయిలని పంపుతూ ఉంటారు జాబ్ సైట్లోకి. ఇంకా మీకు అర్థం అవ్వలేదనుకోండి, బీస్ ఉంటే ఎక్సోబీస్ అని 120 అని అమ్ముతుండవు సినిమా టికెట్. నాకు అర్థమే కాదు చిన్నప్పుడు. 120 ఏంటారు అంటే 20 రూపాయల టికెట్ 100 రూపాయలకి అమ్ముతారు అమ్ముడు. బ్లాక్లో అమ్మే ఉంటారు కదా సినిమా థియేటర్స్కి, తెలుసండి, వాళ్ళే అమ్మిస్తారు ఒకప్పుడు. అలా క్లయింట్లకి తెలిసి వెండర్లు వాళ్ళు ఉంటారని. మిడిల్ వెండర్స్ తిడుతున్నానండి, ప్రైమ్ వెండర్స్ తప్పులేదు. ప్రైమ్ వెండర్స్ కూడా ఒకప్పుడు ఇన్సర్ట్ చేస్తారు. అలా అమెరికన్ ప్రైమ్ వెండర్ అవ్వచ్చు, మొన్న టాప్ 10 అవుట్సోర్సింగ్ కంపెనీస్ అయినా అవ్వచ్చు. అందరూ అమ్యాలేనండి. మన వాళ్ళు బ్లడ్ కరప్ట్ అయిపోయింది వస్తారు, అందులో డౌట్ లేదు. వాళ్ళే ఇన్సర్ట్ చేస్తారు, వీళ్ళే ఇన్సర్ట్ చేస్తారు. ఒకప్పుడు H1B ఎంప్లాయర్స్ అనే పిటిషనర్ అంది, ఎంప్లాయర్ ఎందుకు కదా ఎంప్లాయర్, వాళ్ళే ఇన్సర్ట్ చేస్తారు, కొట్టేస్తారన్నమాట. బేసికల్లీ డబ్బులు బ్లాక్లో టికెట్లు అమ్ముతారు కదా వాళ్ళు అండి వెండర్స్ అంటే. అక్కడ కూడా అమ్మాయిలు తీసుకెళ్ళి అమ్ముతారు కదా వాళ్ళు వెండర్స్ అంటే. అమ్మాయిలు బ్రోకర్లు. వెండర్ గాడు అంటే ఫేక్ రెజ్యూమ్ సప్లై చేసే ఎదవ అండి. అమ్మాయిలు బ్రోకర్ అనమాట వెండర్ అంటే. H1B గాడి ఉద్దేశం ప్రకారం నీతి నిజాయితీగా ఫేక్ చేయకుండా రెజ్యూమ్ ఎదుక్కుంటున్న H1B గాడి ఉద్దేశం ప్రకారం వెండర్ అంటే పక్కా నాటు భాషలో అమ్మాయిల బ్రోకర్ అండి, ఎదవ సరే వెండర్ అండి. అయిపోయింది. అంటే H1B పిటిషనర్కి ఎంప్లాయర్స్ మధ్యలో ఉంది. అందరూ హైరింగ్ మేనేజర్లు కరెక్టే సార్. మన వాళ్ళంతా బ్లడ్ కరప్ట్. మన జాతే దిక్కుమాలిన జాతి అండి. మళ్ళీ ఏదో మతాలు పొద్దున్నే సోది టీవీలో వేసుకుని ఏదో వస్తుంది. అంతా రిటైర్ అయిపోయి కూర్చున్న వాళ్ళకి బాగుంటుందండి వినడానికి. ఏదైనా పనికి వస్తుందా? వాళ్ళు చెప్పేదంతా నీతి అయితే గవర్నమెంట్ ఆఫీస్లోకి వెళ్ళండి, ఒక్క ప్రభుత్వ ఆఫీస్లోకి వెళ్ళి లంచం లేకుండా పనిచేసిన ఏదో ఒక్కడుంటే చూపించండి. అయిపోయింది.
వెండర్ అంటే అదండి. అంటే అమెరికా వాళ్ళ దేశాన్ని వాళ్ళు నిర్మాణించుకున్నారు. లోపల రావడానికి A to Z, జెడ్ అంటారు ఇండియాలో, ఇక్కడ G అంటాం. A to Z వీసాలు పెట్టి రండ్రా బాబు మా మాకు ఇది రోడ్లు కడగండి, లేదా మా రోడ్లు అయినా రోడ్లు చూపించాను కదా, రోడ్లు వేయండి, ఇల్లు పెయింట్లు వేయండి అని పిలుస్తారనమాట. ఓవేస్ అని మెరిట్ ఉన్నాడు, ఓవేస్ ఉంటాడు. ఓవేస్ ఆవిడ అప్లై చేయలేదు ఇండియన్స్. అలా అప్లై చేసి మన వాళ్ళంతా ఫేక్గాలే కదండి, సబ్జెక్ట్ ఆవిడకి ఏడ్చింది అలాగనమాట. అది అవుతా రాసింది గవర్నమెంట్ ఎడుతూ. వాళ్ళని చూసి జలసి అని టీటీడీలో పనిచేసాను చిన్నప్పుడే. అది పుట్టిందో లేదో కామెంట్ రాసినాం. పంపిస్తారు మనకి ఎనర్జీ వచ్చేసింది. అప్పుడు ఈ ఇండియన్ మేనేజర్లు ఏదో ఐరన్ మేనేజర్లు ఇండియన్ కంపెనీలు అలా కరెక్ట్ అయ్యి ఉంటే అప్పుడే 12 మందిని రిక్రూట్ చేసినాం. అప్పుడే డబ్బులు కొడిస్తుండేవాడిని కదా. గవర్నమెంట్ కూడా వర్క్ చేసాము, దోస్తులు తెలుసు. నిజంగా డబ్బు బాగుంటాయండి. రెజ్యూమ్లో మీరు అమ్మాయి అయ్యి మీకు ఫేక్ చేయకుండా రెజ్యూమ్ జాబ్ కావాలంటే నా అడ్వైజ్ ఏంటంటే, సీరియస్ అడ్వైజ్, ఫుల్ టైం జాబ్లు కొట్టండి. స్ట్రిప్ క్లబ్స్ అన్నీ ఉంటాయి. గోగురమ్మ అని ఉంది న్యూజెర్సీలో. మన ఇండియన్ మొగాళ్ళు ఎక్కువ వెళ్తారు, అందుకని అలా పక్కన కళ్ళు ఒప్పగించి చూస్తారు, డబ్బులు వేయరు. వేరే స్ట్రిప్ క్లబ్కి వెళ్ళి బట్టలు ఎప్పుడు డ్యాన్స్ చేస్తే మీకు ఫేక్ రెజ్యూమ్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. సిగ్గు ఉండాలండి ఫేక్ రెజ్యూమ్ పెట్టి జాబ్లోకి వెళ్ళండి. మీ అమ్మ బాబు కన్నారు, ఎందుకైనా వాళ్ళని బడుగు తన్నాలి మీ అమ్మ బాబుల్ని. ఫేక్ రెజ్యూమ్ పెట్టి జాబ్లోకి వెళ్ళేద్దాం వాళ్ళు. ఫేక్లు ఫెయిల్ చేస్తే బాగా డబ్బులు వస్తాయి. ఇది నీ చేతికి ఉంటే ఉండవండి, చేంజ్ మిగులుద్ది. అది అర్థమైందండి. వెండర్ అంటే బ్లాక్లో సినిమాలో టికెట్లు అమ్ముకునేవాడు ఎవడో ఆడు. ఇంకా వాళ్ళకైనా రెస్పెక్ట్ ఉంది, వెబ్సైట్ చేసే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఉంది. కానీ అమెరికాలో అది ఎవరితేనే F1 అయినా H1 అయినా గ్రీన్ కార్డ్ అయినా H4EAD అని ఎవరితేనానండి రెజ్యూమ్ ఫేక్ చేయిందంటే దాని క్యారెక్టర్ లేదని అర్థం, అబ్బాయి అని అమ్మాయి. అది వెళ్ళి బ్రోకల్ వ్యవసాయం చేసుకుని బయట పల్లీలు అమ్మేవాడండి. ఇది రెజ్యూమ్ ఫేక్ చేసుకునే అదవా. వెండర్ వాళ్ళ దగ్గర డబ్బు కమిషన్ కొట్టేవాడు వెండర్ అంటే. అంత దరిద్రపు సంస్కృతి అండి మనది. పైగా మన సంస్కృతి గొప్పదని కుల సంఘాల మీటింగ్లు పెట్టుకుని ఎడతారు యాదవాళ్ళు. ధన్యవాదాలు. మస్తు వీడియో చూసినాను. పాపం వచ్చిందండి నాకు, తట్టుకోలేక బ్లడ్ బాయిల్ అయిపోతుంది మన దరిద్ర కొడుకుని చూస్తే. ఇంకేం చెప్తున్నాను అనమాట. నీ అమ్మని ఉమ్మేస్తే భూమి మీద ఉమ్మేసినట్టు అనమాట. తప్పు కదా అది. అదే ఏ జంతువుతో పోసిన జంతువులు ఎడితేసి మీ అమ్మ ఈ ఫేక్ రెజ్యూమ్ గాళ్ళని ఫెయిల్ గాళ్ళని ఎండాలని నాతో పోలుస్తున్నాను. జంతువులు ఏడుస్తాయండి, గాడిద కొడకండి గాడిద ఏడుస్తుంది. అది మస్తు.